అతి పరిశుద్ధ నామమునకి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. హల్లెలూయా. అందరు ఎక్కడ ఉన్నారండి? హల్లెలూయా. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. మహాపరిశుద్ధుడు, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుతున్న మా పరమందున్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన ఉన్నతమైన నామానికి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఇటు రీతిగానైనా యవన సహవాసముగా కూడి తండ్రి ప్రభా ఇప్పటి వరకు ఆరాధన చేసి ఉన్నాం తండ్రి ప్రభా. నీకు వందనములు స్తోత్రములు. దాని ఆవరణ చుట్టూ మీరు ఉన్నారని మేము నమ్ముచున్నాం తండ్రి ప్రభా. సమస్త అంధకార బంధకార శక్తులను లయపరిచిన ఆయన వాక్యము నాయన నేను బోధించుచుండగా బోధించువాడు నేను కాదు తండ్రి ప్రభా. నా నోటికి మీరు బోరగా ఉండే తండ్రి, నీ వాక్కులు నాతో పలికించమని అడుగుచున్నాను నాయన. నేను చెప్పినప్పుడు సమయోచిత జ్ఞానము నాకును, వినగల చెవులు, గ్రహింపగల మనసు నాకును మాకును అందరికీ దయచేయమని యేసునామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మరి దేవుడు మనతో మాట్లాడిన ఉన్న మాటలు మనం చూడగలిగితే సాక్ష్యం, మనము ఎటువంటి సాక్ష్యం కలిగి ఉన్నాం. కోవిడ్ దేశానికి మనం వచ్చినప్పుడు, మనం ఇంటికి వెళ్ళినప్పుడు మరి యవనస్తులుగా మనం ఎటువంటి సాక్ష్యము కలిగి ఉన్నాం. ఎవరైనా చెప్తారా? 2-3 సాక్ష్యాలు మనల్ని యవనస్తులు కోవిడ్ దేశం నుంచి ఇంటికి వెళ్ళినప్పుడు ఏ విధంగా సంబోధిస్తారు అన్న విషయాలు. 2 విషయాలు కానీ 3 విషయాలు కానీ ఎవరైనా మరి సాక్ష్యం ఏ విధంగా ఉంటుంది? యవనస్తులు కోవిడ్ దేశం నుంచి ఇండియా దేశానికి వెళ్తే విచ్చలవిడిగా ఉంటుంది. ఏమంటారు? వీడు కోవిడ్కి వెళ్ళాడు, వీడు చాలా సంపాదించుకుని వచ్చాడు. మన సాక్ష్యం ఏంటంట? చాలా సంపాదన కోసము మనము వచ్చిన వారంగా ఈ కోవిడ్ దేశంలో ఉంటాము. ఎక్కువగా వాడబడే మాట ఏంటంటే, ఒక బలి సంపాదించాడు రాడు అంటాము. మనము వాడిక భాషలో మరి సాక్ష్యముగా లేకపోతే మంచి పేరు మనము సంపాదించుకున్న వారుగా మరి ఈ లోకంలో మనం ఉంటాము. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు ఏమంటే, మనము దేవుని బిడ్డలుగా ఉండవలసిన వారము, పాటించవలసినవి సాక్షిగా, మంచి సాక్షిగా దేవుడు మనల్ని ఉంచాలని దేవుడు కోరుకుంటున్నాడు. అదేవిధంగా మంచి స్నేహితులను కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ లోకంలో మనము జీవించినప్పుడు దేవునికి సాక్ష్యముగా మనం ఏ విధంగా ఉంటామంటే, మరి సత్యాన్ని అనుసరిస్తూ ఇతరులను ప్రేమించేవారముగా, అదేవిధంగా మంచి ప్రవక్తన కలిగి దేవుని సన్నిధానంలో ముఖ్యంగా క్రైస్తవ పరిచర్యలో మనము కొనసాగుతున్నప్పుడు మనము ఏ విధంగా ఉంటామంటే, నీతి న్యాయమును అనుసరించే వారముగా, మనము నిస్వార్థముగా నిజాయితీగా దేవుని సేవలో వాడబడి వారిలాగా మనము ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీవు నేను కూడా అదే విధముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నప్పుడు మరి యేసుక్రీస్తుని మరి దేవుడు స్వకీయ రక్షకుడుగా మనము అంగీకరించి ఆయన బోధనలను పాటించడం ద్వారా, ఇతరులకు సహాయపడటం ద్వారా మరి మనము మంచి సాక్ష్యము కలిగిన వారంగా ఉంటాం. బైబిల్ గ్రంథంలో మనము చూసినట్లయితే దేవునికి ఇష్టమైన సాక్షి ఎవరైనా ఉన్నారని మనం చూసినట్లయితే మొట్టమొదటిగా మరి వాక్యము చదువుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనము చదువుకుందాం. మీరు ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుటు వలన రూపాంతరం పొందాలి. మనము ఏమవ్వాలంటే మనస్సు మార్చుకోవాలి. బైబిల్లో మనం చూసినట్లయితే ఎవరు యవనస్తులు మరి దేవునితో నడిచిన వారు ఉన్నారంటే, యోసేపు గారు మరి దేవునితో మరి భయభక్తులు కలిగి నడిచినట్లు మనము చూడగలుగుతున్నాం. యోసేపు గారు ఏం చేశారు? తండ్రి అతన్ని ప్రేమించాడు. ప్రేమించడమే కాకుండా అన్నదమ్ములకు అందరికన్నా అత్యధికంగా ప్రేమించడం వల్ల మరి అతనికి విచిత్రమైన అంగి మరి కుట్టించడం జరిగింది. దానివల్ల అన్నలకి అసూయ కలిగింది. ఈ లోకంలో మనము కూడా మన సహోదరుల ఎడల మరి మన ఆస్తులు ఏమైనా సరిగ్గా తల్లిదండ్రులు పంచబోతే మనకి అసూయ కలిగే వారముగా మనము ఉంటున్నాం. ఇక్కడ ఎంత కక్ష పెట్టుకున్నారంటే వారు మరి యోసేపు గారిని చంపడానికి కూడా వెనకాడలేదు. వారు యోసేపు గారిని చంపడానికి మరి ఆ గోతులు వేసినప్పుడు మరి చనిపోలేదు కనుక మరి అతడు అన్యుడైనటువంటి మరి ఐగుప్తునికి అమ్మబడినట్లు మనము చూడగలుగుతున్నాం. అన్నదమ్ములు ఎంత అన్యాయం చేశారంటే మరి 17 సంవత్సరాల వయసులో యోసేపు గారిని మరి అమ్మివేయటం జరిగింది, బానిసగా అమ్మేయటం జరిగింది. చాలామంది మనము కోయిటింట్లో చేసిన వారిని చూస్తూ ఉంటాం. భోజనం పెట్టరు, నువ్వు బానిసవు కాదు, అయినా కానీ నువ్వు ఈ దేశంలోకి వచ్చినప్పుడు టయానికి భోజనం ఉండదు. ఎంత నీచంగా చూస్తారంటే భయంకరంగా చూస్తారు. అటువంటి స్థితిలో బానిసగా వెళ్ళటం అంటే మామూలు విషయం కాదు. మరి అన్నలు ఎవరైతే మరి వారికి అన్యాయం చేశారో వారిని యోసేపు గారు క్షమించినట్లు మనము చూడగలుగుతున్నాం. మరి యోసేపు గారు అటువంటి క్షమాపణ గుణము మనలో కూడా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు.
అన్యాయం చేసిన వారికి, మన సోదరులు కానీ స్నేహితులు కానీ మనము క్షమించగలుగుతున్నామా? దేవుడి మంచి సాక్ష్యము కలిగి మనము ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. యోసేపు గారికి దేవుడు తోడై ఉన్నాడు. దేవుడు తోడై ఉన్నాడు. ఆయన కటాక్షము మరి యోసేపు గారి మీద ఉన్నది. అప్పుడు యోసేపు గారు కటాక్షం ఉన్నది కనుక మరి ఆయన బానిసగా వెళ్ళినా కానీ అక్కడ చాలా నమ్మకంగా పనిచేసినట్లు మనం చూడగలుగుతున్నాం. అదేవిధంగా విధేయతను బట్టి, యోసేపు గారు చూపించిన విధేయతను బట్టి ఆయన రాజు యొక్క కటాక్షము పొందినవాడు. మనం ఎక్కడైతే పని చేస్తూ ఉన్నామో మరి వారికి విధేయత చూపువారుగా మనం ఉంటున్నామా? లేకపోతే దేవుని సన్నిధానంలో ఎవరికైతే అధికారం ఇచ్చారో వారికి మనము లోబడేవారుగా, విధేయత చూపించేవారుగా మన జీవితాలు ఉంటున్నాయా? దేవుని సన్నిధానంలో మనము తగ్గించుకోవాలి, విధేయత చూపించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని మరి కటాక్షించేవాడుగా ఉంటున్నాడు. మనము ఎక్కడ స్థితిలో పడిపోయి ఉన్నామో అక్కడే ఉన్నామా, లేకపోతే ఇంకా ఎదుగుతున్నామా? దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతున్నాడు. అదేవిధంగా నిజాయితీని బట్టి, యోసేపు గారి యొక్క నిజాయితీ, ఏదైనా పని అప్పు చెప్తే దానిలో నిస్వార్థంగా నిజాయితీగా పనిచేస్తాడు. అటువంటి నిజాయితీని బట్టి ఆయన్ని ఏం చేశారంటే విచారణకర్తగా దేవుడు మరి నియమించినట్లు చూడగలుగుతున్నాం. విచారణ, మనము ఎవరికైనా ఏదైనా బాధల్లో ఉన్నప్పుడు మనం అడిగేవారంగా ఉంటున్నామా? పక్కన వాళ్ళనే మనము అడగము. దేవుని సన్నిధానానికి వచ్చి మనం ఎంతో భక్తిపరులుగా మరి దేవుని సన్నిధానానికి కూర్చుని ఉంటాం, కానీ పక్కన వాళ్ళకి ఎటువంటి బాధలు ఉన్నాయో విచారించే వారంగా మనము ఉండలేదు. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే మరి విచారణ మనము చేయాలి, విచారించాలి. వాళ్ళని ఏ స్థితిలో ఉన్నారో, ఏ ప్రాబ్లంలో ఉన్నారో మనము సహోదరులు మనము పలకరించే వారంగా ఉండాలి. అదేవిధంగా మనం చూసినట్లయితే ఐగుప్తు దేశం అంతటిని ఆశీర్వదించాడు. ఎందుకు ఆశీర్వదించాడంటే ఆయన భక్తిని బట్టి. యోసేపు గారు మరి యవ్వన వయసులో ఉన్నప్పుడు 30 సంవత్సరాలు ఉన్నప్పుడే ఆయన అధికారిగా నియమింపబడ్డాడు. మరి నీకు నాకు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? మనము ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని పరిచర్యలో చేస్తాం? మనకు అధికారం ఎందుకు రావట్లేదు? దేవుడు ఆ అధికారాన్ని మనకి స్వతంత్రించుకోవాలని దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. కానీ మనము ఏం చేస్తున్నామంట? మరి భక్తి లేని వారుగా మనము ఉంటున్నామని దేవుడు మాట్లాడుతున్నాడు. అదేవిధంగా ఆస్తంతటి మీదకి అధికారం ఇచ్చాడు. మరి నీవు పనిచేసి నేను పనిచేసే చోట వారు ఆస్తుల మీద మనకి అధికారము ఇవ్వటము చాలామంది మనం చూస్తూ ఉంటాం, సాక్ష్యాలు వింటూ ఉంటాం. దేవుడు మన పట్ల అటువంటి మరి యోసేపు లాంటి జీవితము జీవించాలి, మంచి సాక్ష్యము కలిగి ఉండాలని దేవుడు కోరుకుని నమ్మకంగా, ఎవరైతే నమ్మకంగా ఉంటారో వారికి సమస్తము దేవుడు అప్పగించేవాడుగా ఉంటున్నాడు. అంటే మామూలు పనిచేసే చోట కాదు, నీకేదైతే పరిచర్య దేవుడు ఇస్తూ ఉన్నాడో ఆ పరిచర్యలో నమ్మకంగా మనం పనిచేసినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించి, మనల్ని బట్టి ఇతరులను, అన్యులైన వారిని ఆశీర్వదించబడి, అంటే యోసేపు గారిని బట్టి ఆ దేశమంతటా ఆశీర్వదించబడినట్లు మనము చూడగలుగుతున్నాం. మరి దేవుడు తోడుగా ఉన్నాడు ఆయనకి. మరి మనకెవరు తోడుగా ఉంటున్నారు? మనము ఎవరితో సహవాసం చేస్తున్నాం? మనము దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. కొంతకాలమైన తర్వాత మరి యోసేపు గారు అక్కడ పని చేస్తున్న ఫతోఫర్ ఇంట్లో పని చేస్తున్నప్పుడు ఆమె భార్య కన్ను వేసి శయనించమని అడిగితే అప్పుడు యోసేపు గారు ఏం సమాధానం చెప్పారు? నీవి నేనైతే ఏ విధంగా ఉంటున్నాం? ఈ లోకంలో ఉన్నటువంటి మరి కోరికలను బట్టి, ఆశలను బట్టి మనము లాగేవారుగా ఉంటున్నామా, లాగబడే వారుగా ఉంటున్నామా, అటువంటి కోరికలు తీర్చుకునే వారుగా ఉంటున్నామా? ఇక్కడ యోసేపు గారు ఏం చేస్తున్నాడంటే, నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా నేను పాపము కట్టుకుందునని ఆయన మరి చెప్పుచున్నాడు. అక్కడ దేవుడు చూస్తున్నాడో లేదు, మరి దేవుని మీద విరోధంగా, దేవుడికి విరోధంగా నేను పాపం ఎట్లా చేయగలను అని మరి యోసేపు గారు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అక్కడ పాపమును మరి ఆ బట్టను విడిచిపెట్టి పారిపోయినట్లు చూస్తున్నాం. మనము ఏ విధంగా ఉంటున్నాం? మొబైల్ చేతిలో ఉంటే మనకి ఇంకా మాట్లాడుతూనే ఉంటాము. మన పూర్వస్థితిని ఇందాక చదువుకున్నాం కదా, ఏంటంటే మళ్ళీ ఒకసారి చదవండి అయ్యారు. 12 రోమిలికి రాసిన పత్రిక 12:2 అధ్యాయం. మీరు లోక మర్యాదను అనుసరించక ఉత్తమమును, మనకి ఏది ఉత్తమమో మనకు తెలుసు, అయినా కానీ అవునండి బ్రదర్, ఏది ఉత్తమమో మనకి తెలుసు. దేవుడు ప్రతి సమయమందు మనకి తెలియజేస్తూ ఉంటాడు, ఇది ఉత్తమమైనది, ఈ మార్గంలో నువ్వు వెళ్ళకూడదు. నీకు తెలుసు ఉత్తమమా కాదా, నువ్వు పాపము చేస్తున్నావా లేదా. దేవుడు ప్రతి క్షణము తర్వాత అనుకూలమును సంపూర్ణమునై
దేవుని చిత్తమేదో ఎరిగి మనల్ని పరీక్షించుకోవాలి. నీవు నేను కూడా మరి యోసేపు గారు పొతిఫర్ ఇంట్లో ఉన్నప్పుడు మరి ఆమె భార్య నింద వేసినప్పుడు ఆ నింద భరిస్తూ జైలుకి వెళ్ళాడు. నిందను మరి అందరికీ చెప్పుకోలేదు, నాకు ఇలాగ అన్యాయం చేశారు ఇలాగని ఎవరికి చెప్పుకోలేదు, కానీ దేవుని దగ్గర మొరపెట్టాడు, దేవునికి ప్రార్థన చేశాడు. యోసేపు గారి జీవితంలో ప్రార్థన మరి దేవునికి చేసినప్పుడు ఆయన కలలో వివరించే మరి జ్ఞానమును దేవుడు ఆయనకి దయచేసి ఉన్నాడు. మరి ఇక్కడ మనం చూడగలిగితే పాపము లేని పరిశుద్ధముగా జీవించినట్లు మనం చూడగలుగుతున్నాం. యోసేపు గారు లాంటి జీవితము నీలో నాలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. పాపము చేయనందుకు మరి జైల్లో ఉన్నప్పుడు మరి ఏం చేశారంటే ఫరో ఇంటికి మరి వెళ్ళినట్లు మనం చూడగలం. ఫరో అంటే రాజుల దగ్గరికి వెళ్ళడానికి దేవుడు మార్గాలు సరళం చేశాడు. ఎందుకని అంటే రాబోయే ఉగ్రతను, రాబోయే కరువును, రాబోయే అటువంటి స్థితుల నుండి మరి ప్రజలను కాపాడటానికి ముందుగా కళల ద్వారా గ్రహించడానికి దేవుడు జ్ఞానం ఇచ్చినట్లు మనం చూడగలుగుతున్నాం. సమృద్ధి మరి సంవత్సరాలంతటిలో ఎన్ని సంవత్సరాలు అయితే కరువు వచ్చిందో ఆ కరువులన్నిటిలో నుంచి మరి ధాన్యాగారాలు కట్టడానికి దేవుడు జ్ఞానం దయచేశాడు. మరి ఇక్కడ మనము ఏమి అర్థం చేసుకోవాలంటే రాబోయేది మనము గ్రహించగలుగుతున్నామా, మనము దేవుణ్ణి అడుగుతున్నామా, ప్రార్థనలో ఏ విధంగా మనము ప్రార్థనా జీవితం ఏ విధంగా ఉంటుంది. యేసు ప్రభు గారికి మరి సాదృశ్యముగా మనము బైబిల్లో చూస్తాము. అటువంటి జీవితము నీవు నేను కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మరి అదేవిధంగా బాధ్యత చక్కగా నిర్వర్తించడం. ఇక్కడ ఐగుప్తు దేశం అంతటి మీద ఆయన నియమించినప్పుడు ఎవరికి ఏ అవసరతలు ఉన్నాయో ప్రతి అవసరతను, ప్రతి అక్రతను ఆయన బాధ్యతగా ప్రతిదీ చూసి అది నిర్వర్తించేవాడు. ఆ బాధ్యతలు సక్రమంగా ఉన్నాయా లేవా, సక్రమంగా చేస్తున్నారా లేదా అని. అదేవిధంగా మనం చూడగలిగితే ప్రభువుని గణపరిచాడు. మెయిన్ ఏంటంటే దేవుని గణపరచాలి. మనము మనుషులను గణపరిచే వాళ్ళంగా ఉంటున్నాం. ఈ లోకంలో ఉన్నప్పుడు ఫలానా ఆయన మరి ఫ్యాన్స్ ఎలా అంటారు, మనం ఆయన అంటే మాకు చాలా ఇష్టము, ఆయన వాక్యం అంటే చాలా ఇష్టం. మనము దేవుని గణపరిచే వారముగా ఉండాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. అదేవిధంగా మనము లోపము లేని వారుగా ఉండాలి. లోపాలు మనలో అనేకము కనిపిస్తూ ఉంటాయి. యోసేపు గారిలో లోపము లేదు. ఆయన ప్రతీది క్షుణ్ణముగా దేవునికి అప్పచెప్పేవాడుగా ఉన్నాడు. దేవునికి విరోధముగా ఏది చేసినా సరే ఇది దేవునికి విరోధం అయిపోతాను, నేను దేవుణ్ణి చూడలేను, దేవుడు ఆశీర్వాదం నేను పొందుకోలేనని యోసేపు గారు ఇక్కడ మనము మాట్లాడుతున్నట్టు ఆయన చెప్పినట్లు చూస్తున్నాం. మరి మేలును కీడు చేత, మరి కీడును మేలు చేత అన్నలు చేసినటువంటి కీడు మామూలు కీడు కాదు. మనమైతే రక్త సంబంధులైన మాట్లాడడం మనం ఇంటికి వెళ్తే ఏమంటారు, అది నన్ను ఎలా తిడతాడా, ఆడు నన్ను తిడతాడా, ఆడెంత, ఆడు బతికెంత, ఎన్ని మాటలు వచ్చేస్తాయి మనకు. చక్కగా మాట్లాడతాం మనం, రక్త సంబంధుల్ని దూరపరుచుకుంటాము. దేవుడు ఏం చెప్తున్నాడంటే మరి ప్రేమించమని చెప్తుంటే వాక్యము చెప్తున్న మనము, వాక్యం వింటున్న మనము వారిని ద్వేషించే వారంగా ఉంటాము. కీడు ఎంత కీడు చేశారంటే చంపేయాలనుకున్నారు, బానిసలకి అమ్మేశారు. అయినా కానీ ఆయన కుటుంబాన్ని రక్షించడానికి, ఆ కరువు నుండి రక్షించడానికి మరి తల్లిదండ్రులను సన్మానించాడు, వాళ్ళ బంధువులను మరి మొత్తం అందరినీ తీసుకొచ్చి ఆ కరువు నుండి ఆయన రక్షించినట్లు మనము చూడగలుగుతున్నాం. మరి ఆయన లాంటి మనస్సు మనము కలిగి ఉండాలని దేవుడు చెప్పుచున్నాడు. దీని నుండి మనము ఏమైనా నేర్చుకోవాలి అంటే మనము కష్ట సమయాల్లో ఉన్నప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే దేవునిపై నమ్మకంగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు నేను కూడా అనేకమైన కష్టాలు ఎదుర్కొనే వారంగా ఉంటాం. అటువంటి స్థితిలో ఉన్నప్పుడు మనము నమ్మకంగా దేవుని వైపు చూసి ఆయనకు ప్రార్థన చేసినప్పుడు ఆయన ఆ నమ్మకత్వాన్ని మనకు నిలబెట్టేవాడుగా ఉంటాడు. అనేక శోధనలు వస్తూ ఉంటాయి. మరి ఎవరికి వస్తాయంటే దేవునిలో ఉన్న బిడ్డలకే శోధనలు వస్తాయి. ఆ శోధన నుండి మనము జయము పొందాలంటే నమ్మకత్వము చాలా అవసరము. నమ్మాలి. నమ్మి విశ్వసించువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. జహానం అక్కడ చెప్పారు, ఆయన మంచి సాక్ష్యము కూడా చెప్పి ఉన్నారు. మనం ఏం చేయాలంటే నమ్మకముగా మనము ఉండాలి. అదేవిధంగా శోధనలను మనము జయించినప్పుడు మరి దేవుడు మనకి సహాయం చేసేవాడుగా ఉంటాడు, మనకి బలాన్ని ఇచ్చేవాడుగా ఉంటాడు. ఒక్కడమని మనము నిరుత్సాహపడకూడదు.
దేవుడు ఒక్క అడుగు ఒక్కడనే 1000 మందిగా చేస్తానని చదివించాడు. మనము ఆయన బలాన్ని, దైవ బలము ముఖ్యంగా, మనుషుల బలము కొన్నాళ్ళే ఉంటుంది, మనుషుల బలము కొన్నాళ్ళే ఉంటుంది, కానీ దేవుని బాహుబలము మనతో ఉంటే మనల్ని ఆపగలిగేవాడు ఎవ్వరూ ఉండరు. ఆయన శక్తిమంతుడు, సమర్థుడు, అన్నిటికీ మనల్ని ముందుకు తీసుకెళ్ళేవాడుగా ఉంటున్నాడు. మరి దేవునికి మన జీవితము ఏ విధంగా సమర్పించుకుంటున్నాము, మనం ఆయన అడుగుజాడలను నడుస్తున్నామా లేదా, ఇవన్నీ మనము దేవుడిని అడుగుతున్నాడు. ఆయన నాయకత్వానికి మనం అప్పగించుకోవాలి. మనం ఎవరి నాయకత్వాన్ని అప్పగించుకుంటామంటే గర్వము, నాకేంటి ఆడు చెప్పేది, నాకేంటి వాళ్ళు చెప్పేది, మనకి గర్వము ఎక్కువ, మనం ఒప్పుకోము, మనకున్నది అదే. దేవుడు ఏం చెప్తున్నాడు ఈరోజు, అవన్నీ విడిచిపెట్టమని చెప్తున్నాడు. మంచి సాక్ష్యము నీవు నేను కలిగి ఉండాలని దేవుడు చెప్తున్నాడు. మరి క్లిష్ట పరిస్థితుల్లో దేవుడితో మరి జీవించేవారుగా, దేవుని యొక్క అడుగుజాలలో నడుచువారుగా ఉంటే శ్రమంలోంచి, ఇరుకుల్లోంచి, ఇబ్బందుల్లోంచి ప్రాణము పోతుందన్నా కానీ దేవుడు ఆ ప్రాణాన్ని నిలబెట్టడానికి సమర్థుడు. ఎప్పుడు నీవు నమ్మకత్వంగా దేవునికి సాక్ష్యంగా ఉన్నప్పుడు, నేను నమ్మకత్వంగా దేవుని యందు సాక్షిగా నిలబడినప్పుడు. రెండవదిగా మనం చూడగలిగితే మంచి సాక్ష్యం ఇప్పుడు వరకు చూసాము. యోసేపు గారు మంచి సాక్ష్యం, యవనస్తులకి మంచి సాక్ష్యము ఎవరంటే యోసేపు గారు. పాపము విడిచిపెట్టి పారిపోయినటువంటి వారు. నీవు నేను కూడా ఈ లోక మర్యాద చెప్పిన మనము జీవించకూడదని దేవుడు మాట్లాడినాడు. రెండోదిగా మనం చూసినట్లయితే మంచి స్నేహితులు. మరి ఈ లోకంలో కొంతమంది స్నేహితులు చాలామంది ఉంటారు. నిజాయితీగా ఉన్నట్లు నటిస్తారు, మనతో నిజాయితీగా ఉన్నట్లు నటిస్తారు, మన రహస్యాలన్నీ బయటపెట్టి మనల్ని ఇరుకుని పెడతారు. అవును కదా? ఏం చేస్తారు? నమ్మకంగా ఉన్నట్లు మన దగ్గర నటించేవారుగా ఉంటూ ఉన్నారు. మరొకరు మనము స్నేహితులు ఏదో కావాలి, వారికి మన నుంచి ఏదో ఆశించేవారు స్నేహితులు ఈ లోకంలో ఉంటారు. వారికి దొరుకుతుంది కనుక మన దగ్గర స్నేహం చేస్తారు, లేకపోతే వారు స్నేహము చేయరు. మరి ఆశించింది వారికి దొరుకుతుంది. మూడోదిగా మనం చూసినట్లయితే పరిస్థితులను బట్టి మారుతూ ఉంటారు. ఎక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఎక్కడికి తిరుగుతూ ఉంటారు ఈ లోకంలో స్నేహితులు. మరి బైబిల్లో మనము చూడగలిగితే దానియేలు, మరి హనన్య, మిషాయేలు, అజర్యా, వీరు మంచి స్నేహితులు కదండి. మంచి స్నేహితులు, దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకున్నటువంటి మంచి స్నేహితులు. వీరు బబులోను దేశమునకు కొనుపోబడినప్పుడు మరి నెబుకద్నెజరు వచ్చి దాడి చేసి, ఎవరైతే మరి జ్ఞానం తత్వము కలిగిన వారు, ఐశ్వర్య కుటుంబంలో ఉన్నవారు, అందముగా ఉన్నవారు, ఆ బాలుని వారు అపహరించి ఏమంటారంటే పట్టుకుని బంధించి మరి ఐగుప్తు దేశంకు తీసుకుపోయినప్పుడు వారు ఏం చేశారంటే బబులోనులో అక్కడ ఇందాక పాస్టర్ గారు ఏం పేరు మన మోజేస్ రాజు గారు ఒక్క మంచి మాట చెప్పారు. ఈ లోకంలో జ్ఞానవంతులు ఎవరని చెప్పారండి? ఎవరికైనా గుర్తుందా? ఈ లోకంలో జ్ఞానవంతులు ఎవరంటే యూదులు. నిజంగా ఇజ్రాయేలు చూస్తే నోబెల్ బహుమతులన్నీ వాళ్ళే. ఎందుకంటే జ్ఞానవంతులు యూదులు. అటువంటి జ్ఞానవంతులు యూదులు కనుక వీళ్ళని వారు చెరపట్టుకు తీసుకుపోయారు. ఎందుకంటే వారి జ్ఞానమంతా బలహీనపరచడానికి, యూదుల్ని బలహీనపరచడానికి బబులోను చెరలో నుండి మరి దానియేలును, అజర్యాను, మిషాయేలును, అజర్ను తీసుకుని వెళ్ళిపోయినట్లు మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఆ యొక్క బబులోనులోను ఏ విధంగా ఉండేదంటే వారు అనేక దేవతా ఆరాధనను, బహుదేవత ఆరాధన చేసేవారుగా ఉంటున్నారు. వీళ్ళ సంస్కృతిని విడిచిపెట్టి వారి సంస్కృతిలోనే వీరిని నడిపించి ఈ జ్ఞానమంతా వారి సంస్కృతిలోనికి విలీనం చేయాలని వీళ్ళు బంధించి తీసుకున్నట్లు మనం చూడగలుగుతున్నాం. నీవు కువైట్ దేశానికి, ఇండియా దేశానికి నడిపించబడి ఉన్నావు. ఇక్కడ అనేక మంది బిడ్డలను మనం చూస్తూ ఉంటాం బయట. వారు ఏం చేస్తారంటే ఈ లోకంలో కలిసిపోయినటువంటి వారుగా ఉన్నారు. క్రైస్తవులుగా మరి ఇంచుమించు ప్రతి ఒక్కరూ చర్చికి వెళ్ళేవారే, దేవుని వాక్యం వినేవారే. అటువంటి వారు ఎక్కడ తిరుగుతున్నారంటే రోడ్లంట తిరుగుతున్నారు. వాళ్ళ ఇష్టానుసారమైన జీవితం జీవిస్తున్నారు. ఈ స్నేహాన్ని బట్టి మనము చూడగలిగితే మరి ఇక్కడ దానియేలుకి ఏం చేశారంటే రాజు ఆహారము మరి ద్రాక్షారసము త్రాగాలని రాజు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. మనమైతే ఇక్కడ ఎవరైనా షేకులు పిలిస్తే ఖచ్చితంగా మరి వాళ్ళు ఏమని మొక్కమాట మనకి ఎక్కువ ఏమనుకుంటారో ఖచ్చితంగా తినాలి. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆయనకు విరుద్ధమైనది ఏది చేయకూడదు, ఏది తినకూడదని దేవుడు చెప్తున్నాడు. మరి పాత నిబంధన కాలంలో 10 ఆజ్ఞల్లో నీ దేవుడైన యెహోవాను తప్ప
మరి దేనిని పూజించకూడదని దేవుడిచ్చిన ఆజ్ఞ వీరు నలుగురు పాటించినట్టు మనం చూడగలుగుతున్నాము. అదేవిధంగా వీరు ఏం చేశారంటే ఏది తినకూడదు, నిషిద్ధమైనది, దేవుడు పరిశుద్ధమైనది మనకి ఇచ్చేవాడుగా ఉన్నాడు, నిషిద్ధమైనది తినకూడదు రాసి ఉంచాడు. అయినా కానీ మనము దాని కొరకు పరిగెట్టు వారముగా మనము కనబడుతూ ఉన్నాము. ఇక్కడ మన హృదయాలు ఏ విధముగా ఉంటున్నాయి, మనము ఆ ఆహారము తినడానికి వారు నిరాకరించారు. దేవుని యొక్క మరి హృదయాన్ని ఆయన ఎరిగి ఉన్నారు కనుక వారు తినకుండా మరి నిరాకరించారు. దానియేలు 1:8 మనం చూసినట్లయితే, ఎవరైనా చదవండి. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపాకటాక్షము నొందని అనుగ్రహించాను. సరిపోతుంది బ్రదర్. ఇక్కడ ఏం చూసినట్లయితే మన హృదయంలో దృఢ నిశ్చయము కలిగి దేవుని యందు విశ్వాసం ఉంచి మనము అడిగినప్పుడు దేవుడు ఇతరుల చేత మనకి సహాయము పంపువాడుగా ఉంటున్నాడు. మనము ఏమంటారు, సందేశించి అడుగుతాం, జరుగుతుందో లేదో, మనకి ఎంత అనుమానమో ముందు అనుమానం వచ్చేస్తుంది మనకి, ఆ బ్రదర్ చేస్తాడో లేదో. మరి దేవుడు ఏం చేస్తున్నాడు, దృఢంగా మనము నిర్ణయం తీసుకుని దేవునికి విధేయతగా కలిగి మనం అడిగినప్పుడు దేవుడు మన అధికారుల యొక్క హృదయము మార్చువాడుగా దేవుడు కనబడుతున్నాడు. మనం ఏది అడిగినా దేవుడు ధారాళంగా దయచేస్తాకే మరి సిద్ధంగా ఉన్నాడు. దేవుని చిత్తానికి లోబడినప్పుడు ఇక్కడ షడ్రకు, మేషక్, అబేద్నెగోలు, దానియేలు ఏం చేశారంట, దేవుని చిత్తానికి దేవుడు ఏదైతే చెప్పాడో దానిని మరి వారు పాటించేవారుగా మనకు కనబడుతూ ఉన్నారు. వారి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు. అక్కడ రాజు మరి అవసరమైతే చంపించడానికైనా వెనకాడ్డు. అటువంటి స్థితిలో, క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నప్పుడు వారు ఏం చేస్తున్నారంటే మరి బహుదేవత ఆరాధికుల మధ్యలో దేవుణ్ణి స్తుతించేవారుగా కనబడుతూ ఉన్నారు. మనమైతే ఇక్కడ ఈ ఆవరణంలో ఉన్నంతసేపే దేవుణ్ణి స్తుతించేవారుగా మనము ఉంటున్నాం. బయటికి వెళ్ళిన వెంటనే యథా రాజా తదా ప్రజ, మనము లోకంలోనికి వెళ్ళిపోతాం. ప్రతి ఒక్కరూ మన చేతిలో ఉన్నది ఏమున్నదండి, మన చేతిలో బైబిల్ ఉందా? బైబిల్ ఉంటుందండి ఆ క్షణం మన చేతిలోనే. ఎప్పుడు మొబైల్, మన పార్ట్నర్ మన భార్య లేకపోయినా మన చేతిలో మన పార్ట్నర్ ఇది లేకపోతే నితుకుతాము, ఎంత నితుకుతాము, కంగారడిపోతాం. అయ్యో నా మొబైల్ ఏమైపోయిందో ఏంటో, ఎక్కడ ఉందో, సైలెంట్లో ఉందంటే ఇంకా మరి మొత్తం ఇల్లంతా పీకి మరి గిట్రేస్తాం. మరి దేవుని వాక్యము మనతో ఉండాలని దేవుడు చెప్తున్నాడు. మనకు సైన్ ఏమి ఉండాలంట, దేవుని వాక్యము మనతోటి ఉండాలి. మనము ఇక్కడి నుంచి అయినా శుక్రవారం రోజు మొబైల్ మాట్లాడకుండా ఒక్కరోజు సరిపోతుంది. అలాగలా నెమ్మతంగా అంచులంచులుగా మనము దాన్ని తగ్గించుకోవచ్చు. ఇది మనకు అవసరాన్ని బట్టి మనం వాడవచ్చు, తప్పులేదు. దాంట్లో చాలా అవసరమైనవి ఉంటాయి, వాటిని బట్టి మనం వాడుకోవచ్చు. ప్రతి దానికి మరి మొబైల్ తీసి వాడువారుగా ఉంటారు. ఎంత అర్జెంట్ అంటే చర్చిలో కూడా మనకి ఏదైనా మెసేజ్ వచ్చిందంటే వెంటనే రిప్లై ఇస్తాం. చర్చిలో ఉన్నామంటే అవతలకు చేయరు, అవతలకు తెలుసు. అయినా కానీ మనం ఏం చేస్తాం, నేను చర్చిలో ఉన్నాను తర్వాత చేస్తాను. మనకి ఈ లోక జ్ఞానం ఎక్కువ, మనకి దేవుడి జ్ఞానం తక్కువ. దేవుడు మరి అక్కడికి తీసుకెళ్ళినప్పుడు వారు ఏం చేసేవారంటే ఇక్కడ జ్యోతిష్కము, మరి అదేవిధంగా మంత్ర విద్యలు, విగ్రహారాధన వారు ప్రతి దాంట్లోనూ వారు చూసేవారు అన్నమాట. జ్యోతిష్క శాస్త్రాలు చూసేవారు ఐగుప్తు వారు. అటువంటి వారి మధ్యలోనికి వెళ్ళి వారు అవన్నీ వీళ్ళ మీదకు రుద్దాలని వారు ఆశించినట్లు మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ వాళ్ళు పేర్లు కూడా మార్చేశారండి. చాలామంది పేర్లు పెడుతూ ఉంటారు ప్రజలకి కదా. మన సంఘంలో కూడా 3 మందికి పేర్లు పెడతారు. అలాంటి వారు లేకపోలేదు, ఉన్నారు. పేర్లు పెడతారు, ఆయా పేర్లు ట్యాగ్లు అంటే ఇస్తారనమాట. వీనికి ఇది బిరుదు, ఈయనకి ఇది బిరుదు కదా. లేకపోతే వాళ్ళ సొంతంగా కొంతమంది వాళ్ళే పెట్టేసుకుంటారు పేర్లు, నాకు ఈ పేరు అని. ఇక్కడ ఏం పేర్లు మార్చారని మనం చూడగలిగితే దానియేలు 1:7 చూస్తే దానియేలుకు బెల్షాజర్ అని పేరు. బెల్షాజర్ అంటే దేవుని రక్షణలో ఉన్నవాడు, దేవుని రక్షణలో ఉన్నవాడు. ఈయనకి పేరు దేవుని రక్షిస్తాడు. మరి అదేవిధంగా తర్వాత చదవండి బ్రదరు. అనన్యకు షడ్రక్ అంటే చంద్ర దేవత. అంటే వీరు వాళ్ళని పూజించేవారు.
నిజమైన దేవుని పూజించేవారు కాదు, కానీ దేవీ దేవతల పేర్లు వీళ్ళకి పెట్టినట్టు మనం చూడగలుగుతున్నాం. మిషాయేలుకు మేషక్ అని పేరు పెట్టాడు. ఆకు దేవుడు. చాలామంది సృష్టిని పూజిస్తారు, ఇందాక చెప్పారు కదా, సృష్టికర్తను మర్చి సృష్టిని పూజించేవారుగా ఉంటున్నారు. మరి ఆయనకి చెందినటువంటి ఆ పేరు ఆయనకు పెట్టినారు. అజరేకు ఏం పేరు పెట్టారంటే అబేద్నిగో, అంటే నిగు దేవుడు, దేవత, నిగో దేవత. మరి ఆ దేవి దేవతల పేర్లు వీళ్ళకి తగిలించారు. వీరు ఎవరంటే నిజ రక్షకుడైన లేకపోతే సజీవుడైన దేవుని బిడ్డలకి పేర్లు మార్చారు. ఈ లోకంలో మనం కూడా అలాగే పేర్లు మార్చుకుని మనం రూపాంతరము పొంది, అంటే దేవుల్లో కాదు సుమై, లోకంలో రూపాంతరం పొంది లోక మర్యాద చెప్పిన మనము నడిచేవారముగా ఉంటున్నాం. దేవుడు ఏం చెప్పాడంటే 10 ఆజ్ఞలు ఉంటాయి కదా, నువ్వు నీ పొరుగు వానిని దేనిని ఆశించుకో. మనకు వాక్యాలు చాలా బాగా నిద్రలో లేపడినే చెప్తారు 10 ఆజ్ఞలు, కానీ మనము ఆశించే వారంగా ఉంటాం. నేత్రాశ మనకి ఎక్కువ కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంటుంది. దేవుడు అటువంటి వారిని మనం హెచ్చరిస్తూ ఉన్నాడు. మరి బబులోని సంస్కృతి పూర్తిగా వీరిని విలీనం చేయాలని, ఎవరు షడ్రక్ మేషక్ అబేద్నెగోల పేర్లు మార్చారు కదా, వీరిని విలీనం చేయాలని వారు నిర్ణయించుకున్నట్లు మనము చూడగలుగుతున్నాం. ఇక్కడ దేవుని జ్ఞానము మనుషుల జ్ఞానం కంటే గొప్పది. మనుషులు ఏమనుకుంటారంటే నేను జ్ఞాని కదా అనుకుంటారు. జ్ఞాని అయినా సొలొమోను ఏం చెప్పారు, సమస్తము వ్యర్థము. దేవుని జ్ఞానాన్ని పక్కన పెట్టి మనుషుల జ్ఞానముతో మరి జీవించేవారుగా కనబడుతూ ఉన్నారు. రాజకీయాలు మనము చేయకూడదు దేవుని సన్నిధానంలో. దానియేలు మరియు అతని స్నేహితులు ఏం చేశారంటే సకల శాస్త్ర ప్రావీణ్యత కలిగి వారు నైపుణ్యము సంపాదించారు. బాలులందరిలోనూ మరి ఏదైతే ద్రాక్షారసమో లేకపోతే ఆహారం ఇచ్చి ఉన్నారో అది తినకుండా ధాన్య మరి శాకాహారాలు తిన్నారో వీరికి మరి దేవుడు మరి ఆయన సకల ప్రావీణ్యము సంపాదించుకున్నటకు మంచి జ్ఞానమును వారికి దయచేసినట్లు మనం చూడగలుగుతున్నాం. దానియేలు 1:17 చదవండి బ్రదర్. ఈ నలుగురు బాలుర సంగతి ఏమనగా దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రావీణ్యతను వివేచనయు అనుగ్రహించాను. వివేచన చాలా ముఖ్యమైనది. వివేచించడం అంటే ఇది తప్పు, ఇది రైట్, ఇది కరెక్ట్, ఇది పాపము, ఇది చెడు, ఇది చేయకూడదు. ఇవన్నీ వివేచన కిందకు వస్తాయి. మనము అటువంటి వాటిని వివేచిస్తున్నామా, పర్లేదులే ఈ రోజుకే కదా అనుకుంటామా? దేవుడు మనల్ని వివేచించే జ్ఞానము దేవుడు మనకి దయచేసి ఉన్నాడు. మరి అక్కడ మనం చూడగలిగితే వారు ఎవరైతే రాజులు మాంత్రికుల్ని తీసుకొచ్చారో వారందరికంటే ఎన్ని రెట్లు గొప్పవారంటే 20 చూడండి బ్రదరు, 10 రెట్లు గొప్పవారుగా కనుగొనబడ్డారు. వీళ్ళు ఆ లోక జ్ఞానం కంటే 10 రెట్లు జ్ఞానము ఎవరైతే మాంత్రికులు ఉన్నారో, ఎవరైతే జ్ఞానవంతులని ఉన్నారో వారికంటే వీరు జ్ఞానము కలిగిన వారు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారో వారు జ్ఞానంతో నింపబడతారు. అక్కడ ఇందాక చూసాం కదా, కొంతకాలమైన తర్వాత యోసేపు గారు ఏం చేశారంట, అక్కడ యోసేపు గారు ఆమె ఏం చేసిందండి, ఆమె యోసేపు గారి మీద కన్ను వేసి ఆయన శయనించమని అడిగింది. అప్పుడు యోసేపు గారు ఇటువంటి దుష్కార్యము దేవునికి విరోధముగా నేను ఎట్లా చేయగలను అనుకున్నాడు. ఇక్కడ దానియేలు గారు కూడా మరి మనము చూడగలిగితే మరి యోసేపు గారు ఏ విధముగా అయితే ఆయన దేవునికి భయపడ్డారో దానియేలు గారు కూడా దేవునికి భయపడినట్లు మనం చూడగలుగుతున్నాం. వారి స్నేహితులు కూడా దేవునికి భయపడాలి. మనము ఎవరికి భయపడకూడదు. అందుకే ఇందాక చదివాము కదా, రోమిలికి రాసిన పత్రిక 12:2, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపగా మీ మనస్సును మారి నూతనమగునట్లు రూపాంతరము పొందాలి. మనస్సు మార్చుకోవాలి. మనము లోకంలోని అన్నీ మనకి ఇచ్చినా సరే మనం ఏం చేయాలంట, ఇది నిషిద్ధమైనవి, ఇవి మనకి అవసరమైనవి కావు కనుక వాటిని విడిచిపెట్టాలి. అనుకూలమైనది, ఉత్తమమైనది ఏదైతే అది మనం ఏది అనుకూలం అంటే దేవుని వాక్యము అనుకూలం, ఏది ఉత్తమం అంటే దేవుని వాక్యము ఉత్తమమైనది, దాన్ని మనము పట్టుకోవాలి. దానియేలు స్నేహితులు మరి ఏం చేశారంటే అప్పుడు ఇంకా మాట వింటలేదు. మరి ఇదైపోయినప్పుడు నెబుకద్నెజరు పిలిపించాడు. ఎందుకని పిలిపించాడు, నేను ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించాను, ప్రతి ఒక్కరూ ఆ విగ్రహానికి మీరు మొక్కాలి. మరి ఈరోజు మనం పని చేస్తున్నప్పుడు చాలా డిబేట్లు జరుగుతుంటాయి ఆఫీసుల్లో. మాకు నువ్వు ముస్లింగా మార్పు అంటారు. నేను బైబిల్ చదువుకుంటా ఉన్నప్పుడు అడుగుతారన్నమాట, నువ్వు ఎందుకు ముస్లిం అవ్వవు అని అడుగుతారు. అప్పుడు మొదలవుతుంది,
మనము వారితో తర్కించువారుగా ఉండాలి. ఇక్కడ ఏంటంట, ఈ విగ్రహానికి మీరు మొక్కాలి. ఎందుకు మొక్కాలి? ఇది నేను నిలబెట్టాను కనుక. అదేంటంట, గర్వము. నేను నిలబెట్టాను కనుక మీరు విగ్రహానికి మొక్కాలి. చాలామంది ఉంటారు మన మీద అసూయతో ఉండేవారు ఉంటారు. వారు ఏం చేస్తారంటే మన మీద నిందలు వేసేవారుగా ఉంటారు, మనల్ని మరి శ్రమలు పెట్టేవారుగా ఉంటారు. అటువంటి వారికి దేవుడు చెప్పుచున్నాడు అనమాట. ఏంటంట, దేవుడు మనకు తోడై ఉన్నాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు సాగిలు పడలేదని తెలుసుకుని రాజు ఉగ్రుడైపోయాడు. కోపం వచ్చేసింది రాజుకి, చాలా కోపం వచ్చేసింది. వచ్చేసి ఏం చేశాడంటే అప్పుడు అగ్ని మంటను 7 ఇంతలు చేయమన్నాడు. 7 ఇంతలు చేసి వారిని మరి తాళ్ళతో కట్టి, మామూలుగా కాదండి, తాళ్ళతో కట్టేసి వేయమన్నాడు. ఇక్కడ మనం చూడగలిగితే మేము ఆరాధించు మా దేవుడు మమ్మల్ని రక్షింపగలడు. ఒకవేళ ఆయన మమ్మల్ని రక్షింపపోయినా సరే మేము ఆ దేవి ఆ విగ్రహానికి మేము మొక్కమని చెప్పారు. మరి మన స్థితి ఎలా ఉంది? ఏ విధంగా మనము ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం? దేని ప్రలోభాలకి మనము లొంగిపోయే వారుగా ఉన్నాం? పాపానికి బానిసలుగా అయిపోయే వారుగా ఉన్నావా? లేకపోతే దేవుని మాట చెప్పిన ఆయన ఏదైతే చెప్పాడో ఆయన చిత్తాన్ని అనుసరించే వారుగా మనము ఉంటున్నామా? తాళ్ళతో కట్టేసి మరి పడేసినప్పుడు రాజు వచ్చాడు. తర్వాత రాజు అగ్నిగుండంను చూసి చాలా భయపడిపోయాడు. ఎందుకు భయపడిపోయాడు అంటే అక్కడ 3 వేశారు. ఎంతమంది తిరుగుతున్నారు? 4 కనిపిస్తున్నారు. ఏంటి? భయం వచ్చేసింది రాజుకి. అంటే రాజులనైనా సరే దేవుడు భయపెడతాడు. నీవు భయపడనక్కర్లేదు, ఎందుకంటే నీతోటి ఉన్నవాడు బహు బలవంతుడు. ఇందాక చెప్పుకున్నాం కదా, చాలా బలవంతుడు దేవుడు. మనము ఆయన్ని ఆశ్రయించినప్పుడు మనకు ఆశ్రయదుర్గము ఆయన దేవుడు. అందుకే మనల్ని విడిచిపెట్టి అగ్నిగుండంలో వాడిని కట్టేసి వేసినా కానీ వారు మరి చనిపోలేదండి. వెంటనే అక్కడ ప్రకటించాడు, మహోన్నతుడైన దేవుని సేవకులారా బయటకు రండి. ఇక్కడ ఏంటంటే నువ్వు సేవించే దేవుడు మహోన్నతమైన దేవుడు, చాలా ఉన్నతమైన దేవుడు. నువ్వు కేవలం చిన్నగా అనుకుంటున్నావేమో, దేవుడు సర్వశక్తిమంతుడు. అటువంటి దేవుడు నీవు నేను కూడా మరి పూజించే వారంగా ఉంటున్నాము. ఇక్కడ షడ్రక్ మేషక్ అబేద్నెగోలు వారి యొక్క విశ్వాసాన్ని దేవుని పైన ఉంచి ఉన్నారు. మనము కొన్ని విషయాలు ఇంకా చూద్దాము. మరి తొందరపడకూడదు. ఏ విషయాల్లో తొందరపడకూడదు అంటే చాలామంది యవనస్తులు ఉన్నారు, వివాహ విషయంలో తొందరపడకూడదు. చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మనము చూసినట్లయితే సంసోను గారు దేవుని చేత నాజీరు చేయబడిన సంసోను గారు దేవుని యొక్క న్యాయాధిపతి. అటువంటి వాడు ఏం చేశాడంట, ఎవరినండి మోహించాడు, వెళ్ళి అడిగాడు తెలియలే అని. మరి అటువంటి స్థితిలోకి యవనస్తులమైన మనము ఈ దేశంలో ఉంటున్నాం. అనేకమైన ఆకర్షణగా కనపడుతూ ఉంటాయి, రంగులు వేసుకుని కనబడుతూ ఉంటాయి. ఓకేనా? ఉన్న ముఖం వేరు, రంగు వేసిన ముఖం వేరు. మనల్ని మాయ చేయడానికి, మనం మబ్బు పెట్టడానికి అనేక శోధనలు మనకి వచ్చి ఉంటాయి. అవన్నిటిని మరి సంసోను ఎదిరించలేకపోయాడు, లొంగిపోయాడు. దేవుడు యవనస్తుడైన ఇప్పుడు 4 యవనస్తుల ద్వారా దేవుడు మాట్లాడిప్పుడు 5వ యవనస్తుడు సంసోను గారు. అటువంటి జీవితము కలిగి ఉండకూడదని దేవుడు చెప్తున్నాడు. మరి దానికి లొంగిపోవడం వల్ల సంసోను దేవుని చేత అభిషేకింపబడిన వాడు, కన్నులు పెరికివేయబడ్డాయి. మరి తప్పుడు దోవలోనికి వెళ్ళినప్పుడు మన స్థితి, ఆఖరి స్థితి ఏ విధంగా వెళ్ళిపోతుందో మనము గమనించుకునే వారుగా మనం వృధా చేసుకోకూడదు. సమయాన్ని మనము వృధా చేసుకోకూడదు. మెయిన్ ఏంటంటే సమయము సద్వినియోగం చేసుకోవాలి. దేంట్లో సద్వినియోగం చేసుకోవాలి? మాలియా చుట్టూ తిరుగుతాక కాదు, లేకపోతే ఇతర ప్రాంతాలకు తిరుగుతాక కాదని దేవుడు సమయం ఇచ్చినప్పుడు దేవుని సన్నిధానంలో మనం దాన్ని సద్వినియోగం చేసుకునే వారుగా ఉండాలి. మరి ధనాన్ని సమకూర్చుకోవాలి, వృధా చేయకూడదు. ఏ ధనం అండి? ఇందా చెప్పుకున్నాం కదా, ఈడ మరి సంపాదించాడు, అది కాదు. దేవుడు ఏం చెప్పాడు? ధనం ఎక్కడ వస్తుందండి? దేవుడు ఏం చెప్పాడు? 2వ పేతురులో పేదలను కనుకరించువాడు దేవుని. ఎవరైతే లేని స్థితిలో ఉన్నారో, ఎవరైతే విధవరాలు ఉన్నారో వారికి సహాయం చేసేవారుగా ఉండాలి. నీ ధనము ఎవరికి ఇస్తావు? నువ్వు ఉన్న వాళ్ళకి ఇస్తావు. ఎక్కువ నీకు ఎవరైతే మళ్ళీ నీకు తిరిగి ఇస్తారో వారికి 50 దినాలు ఇస్తే నీకు 100 దినాలు ఇస్తారన్న వాళ్ళకి ఇస్తావు. మన స్వభావం అటువంటిది. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే నీకు ఎవరైతే నీకు సహాయం చేయలేరు
వారికి సహాయం చేయి, అప్పుడు నీకు పరలోకమందు నీ ధనము అధికమవుతుందని దేవుడు చెప్తుంది. మనం సంపాదించుకోవాల్సింది ఈ లోక ధనము కాదు, కానీ పరలోక ధనము సంపాదించుకోవాలి. అదేవిధంగా శక్తిని పోగొట్టుకోకూడదు. దేవుడు ఇచ్చిన శక్తి కొంతకాలమే ఉంటుంది. 45 సంవత్సరాలు 50 సంవత్సరాలు దాటితే నువ్వు దేవుని పనికి దేనికి పనికి రావు. అంటే దేవుని సేవ చేయడానికి ఆ సమయంలోకి నువ్వు వస్తాననుకుంటున్నావేమో, నీ శక్తి ఉండదు. అందుకే దేవుడు చెప్పుచున్నాడు, ఇక్కడ రాయించారు కదా, యవనస్తులారా మీరు బలవంతులు కదా, చాలా బలవంతులు. ఆ బలం ఉన్నప్పుడే దేవుడు మిమ్మల్ని వాడుకోవాలని దేవుడు ఈరోజు ఈ మాటలు మాట్లాడిస్తున్నాడు. అదేవిధంగా మనము క్షమాపణ కలిగి ఉండాలి. సహవాసములు క్షమాపణ కలిగి సహోదరుల్ని క్షమించేవారుగా, ఒకరొకరు ప్రేమించుకునేవారుగా ఉండాలి. మరి మనకు సహనము అసలు ఉండదు, ప్రేమ అసలు ఉండదు. మరి విశ్వాసము కలిగి ఉండాలి. కొన్ని వదిలిపెట్టుకోవాలి, చాలా వదిలిపెట్టుకోవాలి. ఇక్కడ వదిలిపెట్టుకోవాల్సినవి ఏమి చూస్తే సోమరితనం. దేవుని సన్నిధానం పని చేయాలంటే ఇది నా పని కాదు, అది నా పని కాదు అనుకుంటాం. దేవుని సన్నిధిలో మనము ఒళ్ళు వచ్చి పనిచేయాలి. చాలామంది సహోదరులు చక్కగా పనిచేస్తూ ఉంటారు. ఆ విధంగా పనిచేయాలి. అధిక ప్రసంగం, నాకులాగా ఎక్కువగా మాట్లాడకూడదు. ఎందుకంటే నేను ఒప్పుకుంటాను, ఎందుకంటే నేను ఎక్కువగా మాట్లాడుతాను. చాలామంది నవ్వుతున్నారు తెలుసు కాబట్టి. మాట్లాడకూడదు అన్నమాట. ఎక్కువ అధికంగా ప్రసంగము చేయకూడదు. మరి తొందరపాటు కూడా పడకూడదు. కొన్ని అసహించుకోవాలి. ఏమి అసహించుకోవాలంటే గర్వాన్ని నెత్తికెక్కించుకుంటారు చాలామంది. అస్సలు అలాగే వెళ్తున్నా పక్కన వెళ్ళిపోతున్నా ఇలాగే నడిచి వెళ్ళిపోతాం, కానీ పలకరించాం. మనం ఆగి ఒక్క సెకండ్ ఆగి బ్రదర్ ఎలా ఉన్నారు అని పలకరించే వారంగా మనం ఉండాలి. గర్వము, పాపమును విడిచిపెట్టుకోవాలి, అసహించుకోవాలి. పాపం చేయడానికి మనము యోసేపు గారు ఏ విధంగా అయితే పారిపోయాడు, ఆ విధంగా మనము పారిపోయేవారుగా, విశ్వాసిగా మరి మంచి జీవితము దేవునితో గడిపేవారుగా ఉండాలి. అన్యాయం ఎక్కడ జరుగుతుందో, అన్యాయం జరిగే కాడ దేవుడు మరి ఆయన ఉంటాడు. అన్యాయం ఎక్కడైతే అంచబడుతున్న దిక్కున దేవుడు ఉంటాడు. అదేవిధంగా మనము మర్చిపోకుండా చేయవలసింది ప్రార్థన, వాక్య ధ్యానము, సువార్త ప్రకటించాలి. మనము మర్చిపోని ఏంటంట ప్రార్థించాలి. మనం ఇతరుల కొరకు ప్రార్థించేవారుగా ఉంటున్నావా నువ్వు నేను? ఏ విధంగా మన జీవితాలు ఉంటున్నాయి? మన ప్రార్థనా జీవితం ఏ విధంగా? నువ్వు ప్రార్థనా జీవితం ఉన్నప్పుడు ఇవన్నీ నీలో ఉంటాయి. యోసేపు గారు ఏ విధంగా ప్రార్థన చేశాడు ఆయన కలలో భావాన్ని తెలుసుకోవడానికి, దానియేలు గారు ఏ విధంగా ప్రార్థన చేశారు, అటువంటి ప్రార్థన జీవితము మనము కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. వాక్య ధ్యానము చాలా ఇంపార్టెంట్. ఏంటంటే వాక్యము ఒక కోణంలో అలా చదువుకోకుండా మనము దాని కొరకు ధ్యానం చేసినప్పుడు దేవుడు మన మనోనేత్రాలు తెరిచి ఆయన వాక్యమును మనం గ్రహించే జ్ఞానము దేవుడు అందించేవాడుగా ఉంటున్నాడు. సువార్త ప్రకటించాలి. మధ్యాహ్నం ఆయన చెప్పారు కదా, సువార్త ఖచ్చితంగా క్రైస్తవుడైన నీవు నేను కూడా సువార్త ప్రకటించే భద్రమై ఉన్నాము. అటువంటి ధన్యత దేవుడు మనందరికీ దయచేశాడు. దేవుని వాక్యము చేత పట్టబడిన మనము ఇతరులకు మరి దేవునిలోనికి నడిపించడానికి ఖచ్చితంగా మనము అటువంటి జీవితం కలిగి మంచి సాక్ష్యము సంఘంలో కాదు కానీ దేవునిలో మనకి మంచి సాక్ష్యం ఉండాలి. దేవుడు అటువంటి ధన్యత మనందరికీ దయచేయను కనుక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన దేవా, నీకు వందనములు తండ్రి. ఇప్పటి వరకు నాయన 5 యవనస్తుల ద్వారా మాతో మీరు మాట్లాడి ఉన్నారు తండ్రి ప్రభా. ఇవి మా మాటలు కాదు తండ్రి ప్రభా, నీ మాటలు తండ్రి ప్రభా. మా యొక్క జీవితాలు నాయన, మా యొక్క సాక్ష్యం ఏ విధంగా ఉందో నీవు ఎరుగున్నావు తండ్రి. ఎక్కడి నుంచైనా నీ సాక్షులుగా మేము జీవించడానికి మమ్మల్ని మేము నాయన ప్రభా సరి చేసుకోవడానికి నాయన పునర్జన్మ నాయన ప్రభా మళ్ళీ దయచేయమని, మాలో ఉన్న ప్రతి గర్వమును తీసివేయండి తండ్రి, పాపమును తీసివేయండి తండ్రి. నీ బిడ్డలుగా నీ రాజ్యంలో నాయన నిత్య జీవంలోనికి నన్నును మమ్మల్ని అందరినీ నేను నడిపించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.